నేనండి మీ కార్య వినయ్ ప్రకాష్. జై భీమ్. దళిత రాజ్యాధికారి వేదిక మాట్లాడుతున్నాను. ఈ గత 10-15 రోజులుగా మనం ఏ టీవీలో చూసినా, ఏ పేపర్లో చూసినా గల్ఫ్ వెళ్ళి మోసపోయిన వాళ్ళ గురించి మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు సెల్ఫీ వీడియోలు పెడతా ఉన్నారు. ఈ రీసెంట్గా కూడా గోట్ లైఫ్ అన్న సినిమా వచ్చింది మనకి, మేక జీవితం అని, మలయాళం సినిమా. అద్భుతమైన సినిమా. దళారుల చేతిలో మోసపోయి గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళి ఎలాంటి ఇబ్బందులు పాల్పడుతున్నారో, వాళ్ళ జీవితం ఎలాగ సంకనాగిపోతుంది, వాళ్ళని దళారులు ఎలా మోసం చేస్తున్నారన్న ఒక సినిమా అద్భుతంగా వచ్చింది. ఒకసారి అందరూ కూడా చూడండి. సరే, ఆంధ్రప్రదేశ్లో ఈ ముగ్గురు ఈ మధ్యకాలంలో ఇద్దరిని గల్ఫ్ కంట్రీస్ నుండి మంత్రి లోకేష్ గారి చొరవతో ఆంధ్రప్రదేశ్కి తీసుకురావడం జరిగింది. ఇలా కొన్ని వందల మంది, వేల మంది దళారుల చేతిలో మోసపోయి పాస్పోర్ట్లు అక్కడ వాళ్ళ తాలూకా పనిచేసే ఆ యజమానులు తీసుకోవడంతో, ఒక దగ్గర ఉద్యోగం అని చెప్పి ఇంకొక దగ్గర తీసుకెళ్లడంతో ఎడారుల్లో నరకయాతన అనిపిస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం. ఈ విషయం మీద వచ్చిన ప్రతి సెల్ఫీ వీడియోకి మంత్రి లోకేష్ గారు స్పందించి అక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి చెప్పటం, వాళ్ళ ఎంబసీలతో మాట్లాడడం, వాళ్ళని లొకేట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. నిజంగా సంతోషకరమైన విషయం. ఇంతవరకు తీసుకురావటం వరకు సంతోషకరమైన విషయం. కానీ ఇలా ఈ వందలాది మంది ఉండగా ఎంతమంది సెల్ఫీలు పెడితే ఎంతమందిని మంత్రి గారు తీసుకురాగలరు? రాష్ట్రంలో మిగతా పరిపాలన మానేసి కేవలం దీని మీదే కాన్సన్ట్రేషన్ ఎంతవరకు చేయగలరు? అందుకే రాష్ట్ర ప్రభుత్వం, మంత్రి గారు అసలు మూలాల నుండి అసలు ప్రాబ్లం ఎక్కడున్నదని దాన్ని డిటెక్ట్ చేసి, ఇలాగా బ్రోకర్లు తప్పుడు దారుల్లో మోసం చేస్తూ పంపిస్తున్న ఈ దళారీ బ్రోకర్లని అరికడితే ఇలాంటి సెల్ఫీ వీడియోలు కానీ, ఇలా మోసపోయే వాళ్ళు కానీ ఉండరు. దీనివల్ల ఒక రకంగా గల్ఫ్ కంట్రీకి చెడ్డ పేరు వస్తూ ఉంది, ఒక రకంగా ప్రభుత్వానికి కూడా కొంచెం తలపోటు వ్యవహారంగా ఉంది. అట్ ది సేమ్ టైం అదే సమయంలో వందలాది మంది, వేలాది మంది పాపం జీవితాన్ని ఏదో ఊహించుకొని కుటుంబాన్ని బాగా బ్రతికించవచ్చు, ఎక్కడికి వెళ్ళి పనిచేసుకుంటే లక్షలాది దేనారాలు వస్తాయి అన్న ఒక ఆలోచనతో వెళ్ళి మోసపోయిన వాళ్ళకి కూడా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లోకేష్ గారు కానీ, మంత్రి లోకేష్ గారు కానీ, ప్రభుత్వం కానీ ఇలాంటి దళారులు ఎక్కడెక్కడ ఉన్నారో మోసం చేసి ఒక దగ్గర పని అని చెప్పి ఇంకొక దగ్గర ఎలా పంపిస్తున్నారు వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళని కట్టడి చేస్తే అందరికీ బాగుంటుంది. మీ కార్య వినయ్ ప్రకాష్.